శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూలై మాసంలో 30వ తేదీ అనగా బుధవారం తేదీ. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అంటే, ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మేషరాశి జాతకుల జీవితంలో ఈ రోజున ఇత్యాది మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గోచార రీత్యా ఇలాగే ఉండబోతోంది. ఇటువంటి ఫలితాలతో పాటుగా ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా అన్ని వివరంగా విపులంగా ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మీ మదిలో తలుచుకుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా చూస్తారు. ఈ రోజు జాగ్రత్తగా ఆలకించండి. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఇలా జరగబోతుంది. వీరు అందరూ కలిసి మీ యొక్క జీవితంలో ఈ రోజున పరిస్థితులను ఈ విధంగా తారుమారు చేయబోతున్నారు. వారు ఎవరు, ఎందుకు అసలు ఇలా చేయబోతున్నారు, వీడియోలో అయితే మనము తెలుసుకుందాము. వీరి ప్రవర్తనలో ఈ రోజున ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి. ముందుగా ఈ రాశి జాతకుల తత్వం చూస్తే హాస్యప్రియులండి. ఏ విషయాన్ని కూడా వీరు అంత త్వరగా సీరియస్ గా తీసుకోరు. ప్రతి విషయాన్ని తేలికగా ఆ యొక్క సమస్య పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తారు. కానీ ఎదుటి వారి రీత్యా ఏదైనా సమస్య వస్తుందంటే అస్సలు వెనుకంజే వెయ్యరు. ఏ మాత్రమూ భయపడరు. ఎవరైనా వీరి జోలికి రానంత వరకు మాత్రమే, వస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. తమ యొక్క తెలివితేటలతో అనతి కాలంలోనే పైకి వస్తారు. మంచి చెడు ఆలోచించినాకనే వీరు ఏ పని అయినా సరే మొదలు పెడతారు. ఇలా చెప్పక తప్పదు. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఈ రోజున చాలా చిన్న భిన్నం చేస్తారు. మీ కుటుంబ సమస్యలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, కానీ మీకు చాలా సుపరిచితులు. మీరు పని చేసే చోటిన లేదా వ్యాపారం చేసే చోటిన ఎవరైనా సరే వారికి ఒకరితో ఒకరు పరిచయం ఉండొచ్చు, లేకపోవును వచ్చు. ఒకరు మీ కుటుంబ సభ్యులైతే ఇంకొకరు బయట వ్యక్తులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఓవరాల్ గా మాత్రం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఈ రోజున వీరి జీవితంలో చాలా రోజులుగా ఒక తీరని కోరిక ఉంది. ఆ కోరిక మీ యొక్క జీవితంలో మానసిక అశాంతి ఎంతో చెలరేగేలా చేసింది. తలకిందులు అయిపోయిన మీ జీవితాన్ని, చిన్న భిన్నమైన మీ జీవితాన్ని తిరిగి సరిచేస్తారు. మీకు మొదట్లో ఏంటి ఇలా ఇబ్బంది అవుతుంది, వీరి వలన ఇలా ఇబ్బంది అవుతుంది అంటూ వారిని అపార్థం చేసుకునేలా అనిపిస్తుంది. కానీ ఓర్పు వహించండి. చిన్న భిన్నం చేసినట్లు అనిపించినా సరైన రీతిలో పెట్టడానికి భగవంతుడే పంపించిన వ్యక్తులుగా వీరిని భావించండి. ఈరోజు కోపాన్ని, ఆవేశాన్ని మీరు పక్కన పెట్టేయాలి, వదిలివేయాలి. ఏది జరిగినా మన మంచికే అని ఒక పాజిటివ్ ఫీలింగ్ లో ఉండాలి. ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఒకటికి పలుమార్లు ఆలోచించండి. నిజం ఎప్పుడూ చేది. మనకి ఎవరైనా సరే ఏదైనా ఒక మాట చెబితే మనకి నచ్చిందంటే మనకి కోపం రాదు. కానీ కోపంగా చెప్పేవారు మన మంచికి చెప్పేవారు. ఈ రోజున మీరు కోపంగా చెప్పినా, వీరు మిమ్మల్ని తిట్టి చెప్పినా కూడా మీ మంచికే చెప్తున్నారు. అది గ్రహించలేకపోవడం మీ వంతు. ఈ రోజు మాత్రం ఒక్కసారి ఆగి ఆలోచించండి.
నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టి ఎదుటి వారు చెప్పే విషయంలో మేలు కలగచేసే వ్యక్తులు అయితే కనుక ఖచ్చితంగా ఆగి ఆలోచించడంలో తప్పే లేదు. మీ కెరియర్కు సంబంధించిన అవకాశము కావచ్చును, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు. మీరు కన్న కల నిజం చేయడంలో వారి యొక్క పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా వారి వల్ల మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్న బలమైన కోరిక అయితే తప్పక నెరవేరుతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే దినఫలాల ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. చాలా కాలంగా సమయం గడపాలని అనుకున్న పరిస్థితి అనుకూలించలేదు. ఈ రోజు వారితో ఎక్కువగా సమయం గడుపుతారు. మీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన పురుషులకు పోలీసులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. వివాదాల్లో ఉన్న మీ ప్రాపర్టీస్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అందుట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. విదేశీ అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారి ముందులకు ఒక కీలక అవకాశం వస్తుంది. కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. అయినప్పటికీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం ఉత్తమం. రాజకీయ నాయకుల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది. అలాగే వ్యవసాయదారులకు అనుకూల ఫలితాలు ఉన్నాయండి. కుల వృత్తులు చేస్తున్న వారు, చిరు వ్యాపారవేత్తలకు లాభసాటి ఫలితాలు ఉన్నాయి. చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నవారు ఒక బ్యాడ్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల ప్రశంసల జల్లు కురవబోతుంది. ఇలా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రాశి వారికి ఈ రోజు గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. పరమశివునికి మీ యొక్క కష్టం, మీ యొక్క కోరిక, మీ యొక్క ఇబ్బంది చెప్పుకోండి. నిత్యము కూడా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూనే ఉండండి. ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు మనసులో శివ భగవానుని స్మరించుకుని మొదలు పెట్టండి. హనుమాన్ చాలీసా నిత్యము పఠించుకోండి. శక్తి మేరకు స్తోమతకు తగ్గట్లు పేదలకు దాన ధర్మాలు తప్పక చేయండి. అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. భగవంతుని ఆశీర్వాదం మీకు తప్పక దక్కుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.